మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99. నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం చెన్నపురావుపల్లిలో బాయిలర్ కోళ్లు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి. 2 పౌల్ట్రీ ఫామ్స్లో అంతు చిక్కని వైరస్తో పెద్ద ఎత్తున చనిపోతున్నాయి. గత 3 రోజులుగా వేల సంఖ్యలో కోళ్లు మరణించాయని వాపోతున్నారు పౌల్ట్రీ రైతులు. ఇప్పటి వరకు 10,000 కోళ్లు మృత్యువాత పడినట్లు పేర్కొంటున్నారు. అయితే ఎందుకు చనిపోతున్నాయో తెలియడం లేదంటున్నారు. రోజు రోజుకి ఈ సంఖ్య పెరుగుతుందని, దీని గురించి అధికారులు చర్యలు తీసుకోవాలని చెబుతున్నారు. అంతు చిక్కని వైరస్తో తెలంగాణ వ్యాప్తంగా లక్షల కోళ్లు చనిపోయినట్టు పౌల్ట్రీ రైతులు అంటున్నారు. కోళ్ల శాంపిల్స్ని తీసి ల్యాబ్స్కి పంపించారు. కోళ్ల మృతితో భారీగా నష్టపోయామని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం చిన్నపురావుపల్లిలో ఉన్న ఓ ఫారంలో 5,000 కోళ్లు చనిపోగా, నాగర్ కర్నూలు మండలంలోని రామ్రెడ్డిపల్లి తండాలో 1,500 కోళ్లు, జిల్లాలో ఇతర ప్రాంతాల్లో మరో 4,000 వరకు కోళ్లు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కోళ్ల మృతికి కారణమైన వైరస్ను గుర్తించేందుకు శాంపిళ్లను సేకరించినట్లు అధికారులు తెలిపారు. దీనిపై ఫోరెన్సిక్ నిపుణుల బృందం కూడా కోళ్ల నమూనాలను సేకరించి వైరస్ రకాన్ని నిర్ధారించేందుకు పూర్తి స్థాయిలో పరిశోధనలు జరపనుంది. మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది SV99.